హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటా వీడియో అనుకుంటున్నారా? మా మరిది లగ్గాలు పెట్టుకుంటున్నారండి. అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు కూర్చోదు కాక అది మా అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు. వీడియో అయితే చాలా బాగుండబోతుందండి. సరదాగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదండి వీడియోస్కి, ఎందుకంటే కొంచెం పనిలో ఉండడం వల్ల లేట్ అవుతుంది. అందుకని చెప్పి డైరెక్ట్గా పెట్టేస్తున్నా వీడియోస్. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి. ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా అవసరం అండి. అక్కడ పెట్టేది చేతికి రాసుకు ఇట్లా అది ఎంత తీసుకు ఈ వేత తీసుకో ఈ వేత తీసుకో తొందరగా అయిపోవాలని అట్ట అయిపోద్ది. అమ్మాయి ఈ మనిషి సరిగా ఉన్నది వస్తుందా రాదు? కాదు, మేము నిత్య పూజకు ఉపయోగించేది కదా. పెట్టావా? లక్ష్మి సౌభాగ్యవతి మహాదివ్య రమణిని మీ ఏమవుతాడు? నీకు కొడుకేనా? మీ కుమారుడు చెప్పు. ఏం కాదు, కొడుకు అవుతాడు. కుమారుడు చిరంజీవి గోపీకృష్ణకు ఇచ్చి వివాహము జరిపించుటకు విశ్వావసు నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి ఆదివారం 1వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం రాత్రి 8 గంటల 38 నిమిషాలకు మఖా నక్షత్ర యుక్త ధనస్సు లగ్న నిష్కరాంశ శుభ సుముహూర్తమునందు వెనుగంచిప్రోలు స్నేహ గార్డెన్లో మీరు నిర్ణయించిన సుముహూర్తానికి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన నిశ్చయతాంబూల శుభలగ్న పత్రిక స్వీకరించి మమ్ములను ఆనందింపజేయ ప్రార్థన. ఇద్దరు కలిసి పట్టుకోండి. అయిందా? చిన్నగా తీసుకోమ్మా. ఆయన తగ్గమ్మ కొట్టే పడుకో మరి కొట్టు. మరి నీ కొట్టాడికి కొట్టద్దు. నాకు సెన్సీసా తెచ్చేయాలి. మరి ఏది ఇక్కడ ఏమొచ్చిందంటే ఏం సుమంగళీరిమాంబధూరిమాగం సుమేధ పశ్యద సౌభాగ్యమస్యే తత్వాయాధాస్త్వం విపరేతన. నా కుమారుడు చిరంజీవి గోపీకృష్ణకు మీ కుమార్తె మహాదివ్య రమణిని ఇచ్చి 1వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం రాత్రి 8 గంటల 38 నిమిషాలకు వెనుగంచిప్రోలులోని స్నేహ గార్డెన్లో ఫంక్షన్ హాల్ నందు వివాహము జరిపించుటకు పెద్దలు బంధుమిత్రుల సమక్షంలో నిశ్చయించిన నిశ్చయతాంబూల శుభలగ్న పత్రిక అంగీకరించి
ఇస్తున్నాం ఇది పట్టుకో, అది కాదు పట్టుకోవాలి. ఇది పట్టుకున్నాయని చూడండి ఒకటి పట్టుకొని చూడండి. డబ్బాలు ఎక్కండి. అయిందా? మీ నాయనమ్మని మీ తాతని బాగా బాబు మా అక్క భోజనాలు పెట్టియాలంట. ఏ కొద్ది కొద్దిగా మర్చి మీకు అది ఉంది కదా మధ్యాహ్నం స్వీట్ ఎక్కువ ఇది కూడా అన్ని రకాలు ఉన్నాయి